సంతోషాల నడుమ నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకోవాలని వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వరరావు జిల్లా ప్రజలకు సూచించారు. నూతన సంవత్సర వేడుకలు సమీపిస్తున్న వేళ జిల్లా ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో వేడుకలను జరుపుకోవాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ తరపున పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు. డిసెంబర్ 31 రోజున జిల్లా వ్యాప్తంగా పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ముమ్మరంగా డ్రంక్ అండ్ డ్రైవింగ్ తనిఖీలు నిర్వహించబడతాయని, నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసే ఎలాంటి కార్యక్రమాలైనా సరే నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసు అధికారుల నుండి ముందస్తు అనుమతులు తీసుకోవాలని, అలాగే ప్రజలకు ఇబ్బందులకు గురిచేసే విధంగా నిబంధనలకు విరుద్ధంగా డీజేలు, అధిక శబ్దం వచ్చే బాక్సులు ఏర్పాటు చేస్తే ఉపేక్షించేది లేదని, తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. సైబర్ నేరగాళ్లు నూతన సంవత్సర శుభాకాంక్షల పేరుతో ఫోటోలు, మెసేజులు పంపుతూ బ్యాంక్ అకౌంట్లలో ఉన్న నగదును కాజేయాలని కొత్త దారులు ఎంచుకుంటున్నారు. కావున తెలియని వ్యక్తుల వద్దనుంచి మెసేజులు వస్తే ఓపెన్ చెయ్యొద్దని ఎస్పీ సూచించారు. ప్రశాంతంగా ఆహ్లాదకరంగా వనపర్తి జిల్లా ప్రజలంతా జరుపుకోవాలని పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. జిల్లా ప్రజలకు ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా, నూతన సంవత్సరాలు వేడుకలు జరుపుకునేటప్పుడు ట్రిపుల్ రైడింగ్ కానీ, తాగి వాహనాలు నడిపేయడం కానీ, చిన్నపిల్లలకు వాహనాలు ఇచ్చి కానీ ప్రమాదాలకు గురి కావద్దన్న ఉద్దేశంతో జిల్లా వ్యాప్తంగా 15 పోలీస్ స్టేషన్ లోపల ప్రతి ఒక్క ఎస్ఐ, కన్సర్న్ సిఐస్ అందరూ కూడా విజిబుల్ పోలీసింగ్ పెట్టి ఈవినింగ్ 6 o'clock నుంచి మార్నింగ్ 2 o'clock వరకు కంటిన్యూ రోడ్ల పైన ఉండి ఈ ప్రమాదాలు నివారించడము, ఇవి జరగడానికి మళ్ళీ వాహనాల వేగాన్ని నిరోధించడానికి చెక్ పోస్టులు ఏర్పాటు చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. డీజే అనేది పూర్తిగా నిషేధం కాబట్టి ఇతరులకు ఇబ్బంది కలిగించే ఎటువంటి చర్యలనైనా చట్టపరంగా చర్యలు తీసుకుంటాము. డీజేలు నిషేధం కాబట్టి వాహనాలు కూడా ఎక్కువ సౌండ్తో, పొల్యూషన్తో నడిపించినా, శబ్ద కాలుష్యం చేసిన అటువంటి వారిపై చట్టరీత్యా చర్య తీసుకుంటాము. దయచేసి ఆహ్లాదపరంగా మీరు మీ కుటుంబ సభ్యులతో నూతన సంవత్సరం వేడుకలు జరుపుకోవాలని పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.